హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి నేను వ్లాగ్ అనేది ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే నాకు ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకొచ్చేసి నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళ బాక్సులు అయితే ఉన్నాయి, వాళ్ళకి ఏదో ఒకటి చేసిద్దాం అనేసి ఇంకైతే మంచి లడ్డు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ లడ్డు అనేది మంచి మనకి హెల్త్ కూడా మంచిది. ఇక్కడ నేను వాడే పదార్థాలు కూడా అన్ని హెల్త్కి అయితే చాలా మంచిది అని బాక్స్లు అయితే ఉండిపోయినాయి చాలా రోజుల నుండి. ఇంక వాళ్ళకైతే ఇవ్వలేదు. ఇంకైతే ఈరోజు అయితే తెగించి వాళ్ళకైతే ఏదైనా చేసిద్దామని ఇంకా లడ్డూలు అయితే చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి అలవాటు ఉంది వేరే వాళ్ళకి బాక్స్లో ఏదో ఒకటి చేసి ఇవ్వడం? అయితే నేనైతే ఏదో ఒకటి అయితే చేసిస్తాను, ఖాళీ బాక్స్ అయితే ఇవ్వను నేను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తినేస్తాం కదా, మనం కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా. ఇంకా అందుకే ఆ విధంగా అయితే నేను ఏదో ఒకటి అయితే చేసిస్తాను. ఆ బాక్స్ ఇంట్లో ఉండి 10 రోజులైనా 15 రోజులైనా పర్లేదు, వాళ్ళకైతే నేను ఏదైనా చేసినప్పుడు అయితే వేసిస్తాను. ఇక్కడ లడ్డు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను వచ్చేసి ముందుగానే ఇక్కడైతే బెల్లాన్ని మంచిగా తురిమేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు. ఈ విధంగా చాక్తో అయితే నేను సన్నగా ఇలాగా ఒక సైడ్ నుంచి అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని దీన్ని అయితే చిన్న చిన్న పీసుల లెక్క అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగ ఏదైనా రెసిపీలో బెల్లం అనేది ఇలా చేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అయితే నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ నెయ్యి అనేది బాగా కరగాలి. ఇక్కడ వచ్చేసి ఈ నెయ్యి కరిగేలోగా నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కొద్దిగా బాదం, కాజు అలాగే కిస్మిస్ని అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి తినేటప్పుడు అవి పంట కింద లడ్డూలో తగిలితే బాగుంటుంది కదా. నేను వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని వీటిని అయితే దోరగా నేతిలో అయితే ఫ్రై చేసుకుంటాను. ఇవి మంచిగా లైట్ కలర్ వస్తే సరిపోతుంది, లైట్ గోల్డెన్ కలర్ అనేది వస్తే సరిపోతుంది. మరి డార్క్ కలర్ అయితే ఫ్రై చేయకండి, ఎందుకంటే అవి చల్లగా అయిన తర్వాత కలర్ మారుతుంది కదా. ఇంకా వేడిదనంకి కలర్ అనేది ఇక్కడ వచ్చేసి ఇంకా కొద్దిగా కిస్మిస్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది. వీటిని అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఇవి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 కప్పులు అయితే గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇవి లడ్డూలు గోధుమ లడ్డూలు అండి. మనకి ఎలా ఉంటుంది అంటే టేస్ట్, ఈ లడ్డూల టేస్ట్ మనం సున్నుండలు తింటాం కదా, మినప్పిండితో చేసుకుంటాము, సేమ్ అలానే ఉంటుంది. అయితే నేను మినప్పిండితో కాకుండా ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. ఈ నేతిలో అయితే ఈ గోధుమ పిండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా అంటే గోధుమ పిండిలో నుంచి పచ్చివాసన పోయి అది ఆ పిండి వచ్చేసి మనకి లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే పిండి మొత్తం పాడైపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మన హెల్త్కి గోధుమ పిండి మంచిది, అలాగే బెల్లం వాడుతున్నాను, బెల్లం కూడా మంచిది అని హెల్త్కి. ఇంక నెయ్యి అంటారా, నెయ్యి కూడా మనకి కొలెస్ట్రాలే కానీ గుడ్ కొలెస్ట్రాలే, బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే కాదు. ఇక్కడైతే మంచిగా గోధుమ పిండి అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన దాంట్లో నేను 2 కప్పులకి 1 కప్పు బెల్లం అనేది వేసుకున్నాను. ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఈ వేడికి బెల్లం అనేది బాగా కరిగిపోతుంది. కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఇక్కడ వచ్చేసి స్టవ్ వెంటనే కట్టేయండి. కట్టేసిన తర్వాత ఇలా పిండిలో బెల్లాన్ని అంతా కలిపేసుకుంటే వేడికి కరిగిపోతుంది. ఇక్కడ ఇలాగా పిండిని స్మాష్ చేస్తుంటే ఇలా గరిటతో అనుకుంటూ ఈ విధంగా అయితే బెల్లం కరిగిపోతుంది ఆ వేడిదనానికి. ఇక్కడైతే నేను బెల్లం గోధుమ పిండిని అయితే మెత్తగా చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. ఇక్కడ చూడండి పిండి అనేది ఇలా పొడి పొడిగా అయ్యింది కదా. ఇందులోకి వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. మనకి నెయ్యి అనేది బాగానే పడుతుంది, ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇందులో వాటర్ కానీ అలాగే మిల్క్ అయితే యూస్ చేయము. అంతా మనకి సున్నుండలు ఎలాగా మనం నేతితోనే చుడతాము అలాగే
ఈ లడ్డూలు కూడా నేతితోనే చుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటాను. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా లైట్గా వేడి ఉంది. ఇక్కడ లడ్డుకి వస్తుంటే ఓకే, రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి అయితే వేసుకొని మనం లడ్డూల్లా అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా చూడండి ఇక్కడ కలర్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. ఇక్కడ ఈ విధంగా అయితే పిండి బాగా ఫ్రై చేస్తేనే లడ్డు అయితే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూను యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇంక నేను వచ్చేసి ఇక్కడ లడ్డూల్లా చుట్టేసుకుంటున్నాను. ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే చుట్టుకోవాలి. ఇలా చుట్టేసుకుంటే సరే. మీకు లడ్డు ఇంకా చేతికి చుట్టడానికి రావట్లేదు రౌండ్గా అయితే ఇంకొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకొని లడ్డూల్లా చుట్టేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి నేను ఈ విధంగా లడ్డూలను అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా లడ్డూలను అయితే ఇంకా చేసేసుకున్నాను. లాస్ట్గా ఒక లడ్డు అయితే చేశాను. ఈ లడ్డూలు అయితే చాలా బాగుంటాయి. గోధుమ లడ్డూలు హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళం కూడా తినొచ్చు. ఇంక ఈ విధంగా అయితే నేను లడ్డూలన్నీ చేసేసాను. ఇంకైతే వాళ్ళకైతే వెళ్ళి ఇచ్చేసి ఇంకా వచ్చేసాను. కాసేపు మాట్లాడి ఇంక నాకైతే ఇంట్లో పని ఉందని ఇక్కడ వచ్చేసి ఇంకా నేను గోధుమ పిండి అయితే ఇంక కలిపేసుకుంటున్నాను. నైట్ చపాతీలోకి వచ్చేసి ఇక్కడ గోధుమ పిండిని అయితే బాగా కలిపేసి ముందే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా పని చేసుకునే లోపు ఇదైతే నానిపోతుంది కదా, చపాతీకి బాగుంటుందని ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండిని అయితే నానబెట్టేసి ముందుగానే పెట్టేసుకొని మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు మంచిగా మళ్ళీ ఒక హెల్దీ అంటే వెయిట్ లాస్ అవ్వాలన్నా, మీకు గ్యాస్ ఫామ్ ఉన్నా, అలాగే లేకపోతే ఏదైనా తిన్న తర్వాత డైజెషన్కి రాదు కదా, ఇలా ఈ పౌడర్ అయితే తాగండి. మీకైతే వెయిట్ లాస్ కూడా తొందరలోనే ఒక 10-15 రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేనైతే ఇదే స్టార్ట్ చేశాను తాగడం అనేది. ఇది ఎలా తాగాలనేది కూడా చెప్తున్నాను. ఇది వచ్చేసి ఒక పౌడర్ ఒక చిన్న స్పూన్ అయితే వేడి నీళ్ళలో వేసుకొని తాగాలి. అదే మనం ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసుకొని వాటర్లో కలుపుకొని అయితే తాగాలి. మజ్జిగలో కూడా వేసుకోవచ్చు ఇది. ఇక నేను వచ్చేసి సోంపు అలాగే జీలకర్ర వాము అయితే తీసుకున్నాను. వీటిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇక నేను వచ్చేసి అన్నీ ఈ స్పూన్తోనైతే ఎంతెంత తీసుకుంటున్నానో చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్లు అయితే సోంపు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్రను అయితే తీసుకున్నా. 1 స్పూన్ జీలకర్ర, అలాగే దీని తర్వాత అయితే ఒక స్పూను వామును అయితే తీసుకున్నాను. 2 స్పూన్ల సోంపు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను వాము అయితే తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇక నేను వచ్చేసి ఇంకా వీటిని దోరగా ఫ్రై చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి తొందరగా జీర్ణం అవ్వకపోయినా సరే ఈ పౌడర్ని మజ్జిగలో అయినా వేసుకొని తాగొచ్చు, లేకపోతే వేడి నీళ్ళలో కొద్దిగా పౌడర్ వేసుకొని తాగినా సరిపోతుంది. తొందరగా జీర్ణం అనేది వస్తుంది. ఇక్కడైతే ఈ విధంగా అయితే పౌడర్ అయితే మంచిగా ఫ్రై అయిపోయి వీటిని అయితే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఒక గాజు జార్లో వేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇంత మెత్తగా అయితే చేసుకోవాలి. ఒక చిటికెడు వాటర్లో వేసుకుంటే సరిపోతుంది. మజ్జిగలో కూడా టేస్ట్ అయితే బాగుంటుంది, మజ్జిగలో కూడా తాగొచ్చు. వాటర్లో అయితే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఖాళీ స్టమక్తోనైతే తాగండి, తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది.
ఇక్కడైతే నేను ఇలాగ ఈ విధంగా అయితే బాటిల్లో వేసేసి స్టోరేజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 10 డేస్ 15 డేస్ అయితే వస్తుంది నాకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అలా చేసుకుంటాను. ఇంకా ఒకేసారి అయితే ఎక్కువగా చేయను. ఇంక ఇది అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ అయితే డిన్నర్లోకి ఇక్కడ వచ్చేసి ఇంకా డిన్నర్లోకి నేనైతే ఇక్కడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే ఆయిల్ వేసేసుకొని ఇవైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంట్లో నా దగ్గర ఎగ్స్ అనేవి కొద్దిగానే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా నేను ఆలునైతే యాడ్ చేసుకుంటున్నాను, ఎగ్ బుజ్జి లాగా చేసేద్దామని. ఇంక నేను ఈ విధంగానే ఎప్పుడైనా ఇంట్లో ఎగ్స్ తక్కువగా ఉంటే ఆలు కానీ లేకపోతే క్యాబేజీ అని యాడ్ చేస్తాను. ఇక్కడైతే ఆలు ఉంది, ఆలునైతే చిన్నగా కట్ చేసేసి ఉల్లిపాయల్లో అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడైతే చిన్నగా ఇక్కడ బాగా మగ్గిపోయి ఇందులోకి అయితే పసుపు యాడ్ చేసేసుకున్నాను, కొద్దిగా 1 టీ స్పూన్, అలాగే సాల్ట్ మన రుచికి తగినట్టు. ఇంకెక్కడ వచ్చేసి ఒక 2 స్పూన్లు అయితే కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏం వేయను, ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటాను నేను. ఇంకా అలాగే ధనియాల పొడి ఏమి వేయను, జస్ట్ ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేస్తాను అంతే. మసాలాల్లోనైతే ఇవైతే యాడ్ చేస్తాను. ఇవైతే బాగా ఫ్రై అయిపోయి ఇక్కడ ఫ్రై అయిన తర్వాత నేనైతే ఎగ్స్ని వేసేస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఎగ్స్ని ఇలా వేసేసుకొని నేనైతే ఇక్కడ కలపట్లేదు, మూత పెట్టేసి కొద్దిగా ఎగ్స్ అనేవి ఉడికిస్తాను. ఉడికించిన తర్వాత చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా వీటిని అయితే కలిపేసుకుంటాను. ఎగ్ బుజ్జి అంటారు, కోడిగుడ్డు పోరుట అంటారు, ఏదో ఎవరి ఊర్లో వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఇంకా ఉంటుంది కదా అలా. ఇక్కడైతే ఇంకా మంచిగా అయితే ఫ్రై చేసేసాను. ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను. ఇది అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే మంచిగా ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడైతే కర్రీ అయిపోయింది. నేనైతే ఈ కర్రీని చపాతీలోకి అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి చపాతీలు కూడా చేసేసుకున్నాను. మంచిగా పెనం అయితే వేడయ్యింది. ఇంక చపాతీలను కూడా మంచిగా 2 వైపులా కాల్చేసుకున్నాను. ఇంక ఈ విధంగా అయితే చపాతీలను అయితే కాల్ చేసుకొని నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఒకరికేమో ఆయిల్ వేయకుండా కావాలి, ఒకరికేమో ఆయిల్ వేసి కావాలి, ఇంకా అలా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నేను చపాతీలు అలాగే కర్రీ అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మజ్జిగ అయితే చేసుకుంటున్నాను. కొద్దిగా లెమన్ అయితే యాడ్ చేస్తాను, ఒంటికి చలవ చేస్తుంది కదా లెమన్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇలా కలిపేసుకొని ఇందులో అయితే వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇందాక చేశాను కదా ఆ పౌడర్ కూడా అయితే నేను మజ్జిగలో అయితే వేసుకుంటాను. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఇక్కడైతే నేను కొద్దిగా మజ్జిగలో ఆ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకైతే ఇక్కడ నైట్ ఇంకా నేను కిచెన్ అనేది అంటే తిన్న తర్వాత అంట్లు అవన్నీ ఉంటాయి కదా, ఇంక నైట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని వీటిని అన్నిటినీ ఒక చిన్న దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడే ఇంకా ఈ విధంగా సర్దేసుకుంటున్నాను. నైటే ఎక్కువైతే క్లీనింగ్ అయితే నైటే చేసుకుంటాను, మార్నింగ్ అయితే చేయను. ఎంత లేకపోతే టైం లేకపోతే అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. ఇక్కడ నైట్ ఇంక పని అయిపోయేపాటికి ఎంత అయిందో చూపిస్తాను రండి. ఇక్కడ నేను ఇంకా కిచెన్ అంతా నీట్గా అయితే చేసేసుకున్నాను.